హలో అస్సలం వాలేకుమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. అవునండి, క్రేజీ వంటలు చూసేద్దాం రండి. చికెన్ కీమాని ఎలా చేయాలో చూసేయండి. అవునండి, మీరు విన్నది నిజమే, చికెన్ కీమా అండి. చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, వీలైనంత చిన్నగా అన్నమాట. ఇందులో ఒక నిమ్మకాయని పిండుకోండి. నిమ్మకాయ పిండడం వల్ల దాంట్లో నీసు వాసన అనేది రాదండి. ఇప్పుడు కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా కట్ చేసి వేసి పసుపు కూడా వేయండి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసి చక్కగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుకు చక్కగా కలపండి. చూడండి, మనం ఎంతసేపు మసాజ్ చేస్తే అంత బాగుంటుందండి ఈ ఫ్రై టేస్ట్, కీమా టేస్ట్ అన్నమాట. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న కీమా ముక్కల్ని వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. అవునండి, మటన్ కీమానే కాదు, చికెన్ కీమా ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు ఇలాగే ఇష్టంగా తింటారండి. ఇలా బోన్స్ లేకుండా చిన్న చిన్న కీమా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేస్తే ఈ చికెన్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఈ చికెన్లోనే వాటర్ వస్తుంది కాబట్టి మనం అంతగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కాసేపు అయ్యాక ఒక స్పూన్ తీసుకుని వీలైనంత చిన్న ముక్కలుగా ఇలా చేయండి. చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూతను పెట్టేయండి. ఇలా ఒకసారి మూత తీసి చూడండి. ఇప్పుడు అడుగు అంటుకోకుండా స్పూన్తో కలుపుతూ ఉండండి. ఈ చికెన్ కీమా ఫ్రై టేస్ట్లో చాలా బాగుంటుందండి. పిల్లల నుండి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు. అంతే, కీమా ఫ్రై రెడీ.